కేటీఆర్ గారికి ఏసీబీ నోటీసులు ఇచ్చిన తర్వాత కేటీఆర్ గారు లండన్ టూర్స్ కి వెళ్తున్నారు. సో దీని వెనకాల ఏమైనా ఉందనుకోవాలా? అంటే ఇంతకు ముందు ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడు గుర్తుకురాని ఎన్ఆర్ఐలు ఇప్పుడు ఎందుకు గుర్తుకొస్తున్నారు అంటే ఏం చెప్తారు మీరు? ఇప్పుడు గుర్తుకు రావడం కాదండి, తెలంగాణ ఉద్యమ సందర్భం నుంచి కూడా ప్రతి చోట ఒక్క ఆస్ట్రేలియాలో కావచ్చు, యూకేలో కావచ్చు, యూఎస్ఏలో కావచ్చు, ఒక్క కంట్రీలని కాదండి, ఆల్మోస్ట్ దుబాయ్లో కావచ్చు, ప్రతి ఒక్కరూ అక్కడ ఉన్న తెలంగాణ ప్రజలందరూ అనేక మంది ఒకటయ్యి తెలంగాణ ఉద్యమం నుంచి మనం వాళ్ళతో మమైకమయ్యి తెలంగాణ గొప్పతనాన్ని, కల్చర్ని, దానన్నిటినీ ప్రపంచవ్యాప్తంగా జరుపుకోవడం అనేది ఆనవాయితీ. ఆనాటి నుంచి ఈనాడు ఈ రోజు ఏదో కొత్తగా ప్రతిపక్షంలోకి రాగానే జరగలేదు. అధికారంగా ఉన్నప్పుడు జరిగింది, తెలంగాణ ఉద్యమ సందర్భంలో జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే అక్కడున్న తెలంగాణ వాళ్ళకు గౌరవం తెచ్చిపెట్టిందంటేనే ఉద్యమ సందర్భం నుంచి మనకు సంబంధించిన ఏదైతే తెలంగాణ ఐకాన్ గా ఉన్న బతుకమ్మను కావచ్చు, ఇంకేదైనా వాళ్ళందరితో కలిసి మమేకమై మనం పోరాటాలు చేసిన సందర్భం కూడా ఉంది. అక్కడి వాళ్ళు కూడా తెలంగాణ కావాలని కొట్లాడినప్పుడు కూడా అనేక సభలను పంచుకున్న సందర్భం ఉంది. ఈ రోజు ఒక్కరోజు ఎందుకు వెళ్ళడం ఉంటదండి? ఈ రోజు కాదు, ఇది ఎప్పుడో 10-15 రోజుల నుంచి. మరి ఎందుకు ఏసీబీ నోటీసులు ఇవ్వంగానే కేటీఆర్ గారు లండన్ టూర్లు ఇవ్వంగానే ఎన్ఆర్ఐలను కలుస్తున్నారు? మరి ఇంతకు ముందు ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడు ఎందుకు వెళ్ళలేదు అనేది చాలా మంది క్వశ్చన్. ఇది తప్పండి. ఈ రోజు కాదు, ఈ కార్యక్రమం అనేది గత నెల రోజుల ముందే డిజైన్ చేయబడింది. అబ్రాడ్కి వెళ్ళడం అనేది నెల రోజుల ముందే డిజైన్ చేయబడ్డది. ఈ ఏసీబీకి సంబంధించింది కావచ్చు, ఈడీ నోటీసులు కావచ్చు, ఈ రోజు కొత్తగా ఇస్తున్నారు. ఈ రోజు మళ్ళీ దాన్ని తిరిగి చెప్పాను కదండి, అక్కడికి వెళ్ళే కార్యక్రమం ఎప్పుడో నెల రోజుల కిందట డిజైన్ చేయబడింది. ఈ రోజు ఇచ్చారు వీళ్ళు. కాబట్టి దీనికి దానికి సంబంధం లేదు. వీళ్ళే ఇబ్బంది పెట్టాలని ఇచ్చారు తప్పితే ఆ కార్యక్రమం ఏదో ఇది ఇచ్చారని డిజైన్ చేసుకున్నది కాదు.